అల్లా గారు సిస్టర్ గారు ఓకే. అందరికీ మరొకసారి ప్రైజ్ తల్లా. ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా ఈ దినం మనము ప్రసంగి పుస్తకంలోకి రాగలిగిన చాలా ధన్యులం. ఎందుకంటే దేవుని గ్రంథంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మనం తెలుసుకోవటానికి దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చినాడు మనకి. ఆయన కనికరం ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన మన కొరకై దాచి ఉంచినవి ఏవి కూడా మనకు పరలోక సంబంధమైనవి మనకు బయలుపరచడానికి ఆయన ఇష్టపడినాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతించాలి. ఈరోజు చూసుకోబోయేది అదే. ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథకర్త అంటే సమస్తం వ్యర్థము అని స్టార్ట్ చేస్తూ రాసినాడు. ఎందుకంటే తను అనుభవించినవి చూచినవి ప్రపంచాన్నే చుట్టొచ్చిన వ్యక్తి రాసినాడు. అది మనం చూడబోతున్నాం. అతను చూచి అన్నీ కూడా వేస్ట్ వ్యర్థం అనుకున్నాడు. అది మనం చూడబోతున్నాం. అయితే ప్రభు మనకిచ్చిన ప్రతి నిమిషాన్ని సమయాన్ని కూడా మనం ఎంత ప్రెషియస్గా వాడుకోవాలో కూడా ఈ గ్రంథంలో మనం చూస్తాం. ఒక క్షణాన్ని కూడా ఎంత విలువ ఇచ్చినాడో అది కూడా చూస్తాం. ఒక క్షణము కూడా మనకు విలువైనది. మనం చాలా ఈజీగా సమయం వేస్ట్ చేస్తాం దేవుడిచ్చిన సమయాన్ని. ఒక భక్తుడు అంటాడు, క్షణం విలువ ఒక యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న వ్యక్తిని అడుగు చెప్తాడు అని. అంటే త్రుటిలో తప్పిపోయింది ప్రమాదం అంటారు కదా. మార్గంలో వెళ్తూ ఉంటారు, ఆ ఆపోజిట్ వెహికల్ వస్తుంది అనుకోండి, ఢీ కొట్టాల్సింది సడన్గా తిప్పేసుకుంటారు. దేవుడు కాపాడదలుచుకుంటే అలా ఉంటుంది. క్షణము కూడా విలువైనది. అందుకే ప్రభు అంటాడు, ఈ ప్రసంగి గ్రంథంలో కూడా సమయం గురించి చెప్పినాడు. 5వ అధ్యాయం మనం 2వ వచనంలో చూస్తే ఏమని ఉంటుందంటే, నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. అంటే మాటలు కూడా మనం కొద్దిగా ఉండాలి అని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. కొన్ని విషయాలు మనం చూసినట్లయితే దేవుడు లేకుండా గ్రంథకర్త ప్రయాసపడిన ఈ ప్రయాస అంతా కూడా వ్యర్థంగా కనిపించింది. వ్యర్థమే అది. కొంత అజ్ఞానం కూడా కనిపిస్తుంది ఈ గ్రంథంలో. ఫూలిష్గా ఆలోచించడం కూడా కనిపిస్తుంది, అంత పెద్ద జ్ఞాని. కానీ కొన్ని మంచి మాటలు చక్కగా అర్థం చేసుకుంటే ప్రసంగి చాలా బాగుంటుంది. అంటే 12 అధ్యాయాలే ఉన్నా చాలా బాగుంటుంది. మనం ఆత్మీయ కోణంలో గురించి ఆలోచిస్తే ఏది కూడా మనం దేవుని కోణంలో ఆలోచించాలి. దేవుని నుంచి మనం ఆలోచించాలి. దేవుని దృష్టితో మనం చూడాలి ఇతరులని. నేను ఎప్పుడు అదే అనుకుంటా. ఇతరులు మనం ఏం చేస్తా అంటే మన పై వేషాన్ని బట్టి, పైకి మనం చూచేదాన్ని బట్టి తీర్పు తీర్చేస్తారు. చాలా త్వరగా తీర్పు తీరుస్తారు. మనం చూచింది మన హృదయంలో ఉంది వేరుగా ఉంటుంది. అది ప్రభువుకు మాత్రమే తెలుసు. చాలా త్వరగా తీర్పు తీర్చడానికి ఇష్టపడతారు మనుషులు. ప్రభు అందుకే అన్నాడు, తీర్పు తీర్చడం నీ పని కానే కాదు అన్నాడు. అందుకే దేవుడు అనింది, మానవ నైజం దేవునికి తెలుసు, మానవ హృదయం దేవునికి తెలుసు. మన హృదయం ఎంత నిష్కలంకంగా ఉండి మనం చూస్తామో అది ప్రభువుకు మాత్రమే తెలుసు. చూచిన దాన్ని బట్టి, మన నడవడికని బట్టి చాలా మంది తీర్పులు తీరుస్తూ ఉంటారు. ఆయన హృదయం మాత్రం చూస్తాడు. అందుకే హృదయ అంతరంగాలు పరిశోధించి ప్రభు వైపు చూడాలి, తొందరపడేందుకు మాట్లాడొద్దు అన్నాడు. ప్రభు ఆ విధంగా రాయించాడు భక్తుల ద్వారా. త్వరపడి మనం మాట్లాడకూడదు. మన సమయాన్ని కూడా మనం వృధా చేసుకోకూడదు. ఒక పాట చాలా బాగుంటుంది. పాటలో అంటే ఒక్క క్షణంలోనే దేవుడు వస్తాడు, దేవుని తీర్పు ఒక క్షణంలోనే జరుగుతుందని అది ఉంటుంది కదా ఒక పాట. ఈ క్షణము కడబూరం రోగును, ఆ క్షణమే ప్రభు దిగి వస్తాడు, ఈ క్షణము ప్రభు దిగి వస్తాడు, ఆ క్షణమే ప్రభు తీర్పు జరుగును. క్షణం అనేది 4 times రాసినారు. క్షణంలో అంటే కన్ను రెప్ప ఇట్లా కన్ను మూసుకొని తెరిచేలోపు ప్రభు వస్తాడు, మనం ఎత్తబడతాం. క్షణం విలువ మనం చాలాసార్లు తెలుసుకోలేం. పోయిన టైం తిరిగి రాదు.
అందుకే వయసు గడుస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది అంటే చావు మన దగ్గరకు వస్తుంది అన్న ఫీలింగ్ ప్రతి మనిషికి కలుగుతుంది. అంటే వెళ్ళిపోయిన టైం తిరిగి రాదు, మనకి గతించిన టైం అట్లానే వెళ్ళిపోతుంది. ఇక మనం ముందుకు చూసుకోవాల్సిందే తప్ప టైం విషయంలో మాత్రం వెనక్కి తిరిగి చూడలేం. జీవితం బాగు చేసుకోగలిగితే వెనక్కి తిరిగి చూసి మనం బాగు చేసుకోవచ్చు, కానీ పోయిన టైంని అరే టైం అంతా వేస్ట్ చేశాను, ఆ టైం నేను తిరిగి తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోలే. అందుకే మన టైం వాల్యూ చాలా వాల్యుబుల్గా ఎంచాలి. మనం సమయాన్ని దేవుడిచ్చిందే సమయం, క్షణము కూడా ప్రభు ఇచ్చిందే. దారిలో వెళ్తా ఉంటే కాపాడబడుతున్నామంటే దేవుడిచ్చిన కృప, ఆయన భద్రత లేకుండా కాపాడబడలే. అది ఎవరైనా, దేవుని ఎరుగని వారైనా దేవుని ఎరిగిన వారైనా, ఆయన కాపుదల లేకపోతే ఎవరూ జీవించలేరు. దేవుని ఎరగని ప్రజలు నిజ దేవుణ్ణి ఎరగలేక అజ్ఞానంలో జీవిస్తున్నారు తప్పించి, ఒక తండ్రి ఒక పేరెంట్స్కి 5 పిల్లలుంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా 5 ప్రేమిస్తారు. 5 చదువు చక్కగా ఇప్పిస్తారు. చాలామంది పిల్లలు అంటారు, మాకేమిచ్చావు, ఏమివ్వాలి? ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, మీ పిల్లలకి చదువు ఇవ్వండి చాలు, నాకు అక్కడ ఆస్తులున్నాయి ఇక్కడ ఆస్తులున్నాయి చెప్పొద్దు అని చెప్పినారు. నిజంగా పిల్లలు చిన్నప్పటి నుంచి దైవికంగా పెంచాలి, చదువుకోమని నేర్పించాలి. వాళ్ళకి చదివిస్తే చాలు, ఉంటే ఇవ్వచ్చు. వాళ్ళని వీళ్ళని చూసి ఈ రోజుల పిల్లలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి అన్నున్నాయి వీళ్ళకి ఇన్నున్నాయి, మీరు మాకేం సంపాదించారు? మిమ్మల్ని దేవుడిస్తే మిమ్మల్ని దేవుడి కోసం పెంచాం అని చెప్పగలిగి ఉంటే చాలా ధన్యులం పేరెంట్స్గా. వాళ్ళని దేవుని కొరకు పెంచి వాళ్ళకి చక్కటి చదువునిచ్చి, చదువుకుండా బాబు అంటే చదవకుండా ఎట్టబడితే అట్ట తిరిగి సరైన చదువులు లేక సరైన జాబ్స్ తెచ్చుకోకుండా, అంటే అది పెద్దగైనా కూడా అనకూడదు కానీ ఎద్దుల్లాగా గాడిదల్లాగా పెరిగేసి ఇంకా పేరెంట్స్ మీద ఆధారపడుతుంటారు. ఎంత బుద్ధిహీనంగా ఉన్నారంటే ప్రజలు. తల్లిదండ్రులు వృద్ధులయ్యే కొద్దీ వాళ్ళని మేము చూసుకోవాలి, మా తల్లిదండ్రులు కూడా నేను చూసుకునే స్థాయికి రావాలన్న ఆలోచనలు మర్చిపోతున్నారు పిల్లలు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమతో పెంచారు, ఎంత కష్టపడి పెంచారు, ఎంత కష్టపడి చదివించారు, ఎట్లా చేసినారు, మేము ఎట్లా పెరిగాం, ఈ చెట్టంత మనుషులు మేము ఎట్లా అయ్యామన్న ఆలోచనే పిల్లలకి రావట్లేదు. అట్లా ఉంది లోకం. అందుకే ఇవన్నీ చూసి వ్యర్థం అన్నాడు. కాబట్టి మనము వ్యర్థంగా జీవించకూడదు. దేవుడు లేని జీవితం వ్యర్థం. అది మనం ప్రసంగి గ్రంథంలో నుంచి నేర్చుకోవాల్సిందే. వ్యర్థం ఎందుకంటే దేవుడు లేకుండా ప్రయాసపడుతుంటాం కదా, అదంతా వ్యర్థమే. దేవుణ్ణి కలిగి లేకుండా మనం ఏది ప్రయాసపడతామో అంత వ్యర్థమే. సొలొమోన్ గారు కూడా దేవుడు లేకుండా జీవించినాడు అనేక సంవత్సరాలు. అవసాన దశకు వచ్చేటప్పటికి అప్పుడు అనిపించింది, అరే నేను వ్యర్థంగా నేను సంపాదించుకున్నా, వ్యర్థంగా జీవించిన, ప్రభు లేని జీవితం జీవించినను, ప్రభు స్వరం వినలేదు, ప్రపంచమంతా చూడదలుచుకున్నాను, ప్రపంచమంతా నేను సెర్చ్ చేయాలనుకున్నాను, ప్రపంచాన్ని మళ్ళా రీసెర్చ్ చేసినాను, అంతా నాకు వ్యర్థంగా కనపడింది. దేవుడు చెప్పాడా? దేవుడు సృష్టించిన సృష్టిని చూడాలంటే మనకు 1% సరిగ్గా తెలియదేమో దేవుని సృష్టిలో ఉన్నవి. అవి జంతువులే కావచ్చు, దేవుని సృష్టిలో వృక్షాలే కావచ్చు, పురుగులే కావచ్చు. ఎన్ని రకరకాల పురుగులు కనిపిస్తాయి. వర్షాకాలంలో కొన్ని పురుగులు ఎప్పుడు చూడనివి కనిపిస్తుంటాయి, జీవులు ఎన్ని రకాలు. ఏం కథ అసలు దేవుడు సృష్టించినవి మనకు కొంచెం కూడా కనపడదు. ఎంత పెద్ద జ్ఞాని అయిన సొలొమోనుకి కూడా మొత్తం కనపడదు, కానీ ప్రయాసపడ్డాడు. అంతా నేను తెలుసుకోవాలి, అన్నీ అనుభవించాలి అనుకున్నాడు. అందుకే మనం ప్రసంగి గ్రంథాలు మొత్తం 12 చాప్టర్స్ ఉన్నాయి. 12 చాప్టర్స్ కూడా మనం ప్రశస్తంగా తీసుకోవాలి. మనకి ఏది అవసరమో తీసుకోవాలి. వ్యర్థంగా ప్రయాసపడకూడదని నేర్చుకోవాలి. ఇంక స్టార్టింగ్లోనే మొదటి వచ్చినప్పుడు దావీదు కుమారుడు యెరూషలేములో రాజునైన ప్రసంగి పలికిన మాటలు. ఇక్కడ మనకు అంటే ప్రసంగి పలికిన మాటలు అని ఉంటుంది, సొలొమోను అని లేదు. సామెతల్లో సొలొమోను రాసిన సామెతలు అని ఉంటాయి. తర్వాత వచ్చేసి పరమగీతాల్లో కూడా సొలొమోను అని ఉంటుంది, కానీ సొలొమోను రచించిన పరమగీతం అని ఉంటుంది. దావీదు కుమారుడు ఇశ్రాయేలు రాసిన సొలొమోను రాసిన సామెతల్లో ఉంటుంది, కానీ ప్రసంగిలు అలా లేదు. అందుకే చాలా మంది ఏమంటారంటే ఇది ప్రసంగి కాదు, ఎందుకంటే ఇది అంటే యెరూషలేము రాజునై ఉండిన ప్రసంగి మాటలు అన్నాడు. కాబట్టి సొలొమోను బ్రతికినంత కాలము కూడా రాజ్య పరిపాలన చేసినాడు.
కాబట్టి ఉండినా అన్నాడు, కాబట్టి పాస్ట్లో జరిగిపోయింది, సొలొమోన్ గారు కాదు అని చాలా మంది చెప్తా ఉంటారు. ఎవరో తెలియదు అని కూడా చెప్తా ఉంటారు. మనం మొత్తం చదివి క్షుణ్ణంగా చదివితే దానికి ఆధారాలు మనం తీసుకుంటే ఇది ఎవరు రాశారనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా మనం 2వ వచనంలోది మనకు ఎట్లా స్టార్ట్ చేస్తా అంటే వ్యర్థం వ్యర్థం అని ప్రసంగి చెప్తా ఉన్నాడు. వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం. ఏం వ్యర్థం అది చెప్పలేదు, స్టార్టింగే వ్యర్థం అనేసాడు. మనం ఏం అర్థం చేసుకోవాలి, ఏదబ్బా వ్యర్థం అంటున్నాడు అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. నిజంగా చక్కటి అంటే కవితలు రాశాడు కదా, అంటే ఒక కవిత రూపంగా పరమగీతాలు రాశాడు కదా. తర్వాత ప్రసంగి గ్రంథములు కూడా మంచి స్టోరీ రాసినట్టుగా, చాలామంది నాకు స్టోరీస్ అంటే చాలా ఇష్టం. చాలా స్టోరీస్ నేను అంటే చదువుకునే దినాల్లో స్టోరీ బుక్స్ బాగా చదివేదాన్ని. ఆ స్టోరీ బుక్లు ఏం చేస్తా అంటే ముగింపును కొంచెము రాసి ఆ తర్వాత కథ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అట్లా రాసినాడు ఇక్కడ ప్రసంగి గారు. ముగింపు రాశాడు, ఎప్పుడు చెప్పాలి వ్యర్థమని, ఇదిగో ఇవన్నీ నేను చూశాను, ఇవన్నీ నేను చేశాను, అంత వ్యర్థమే అని లాస్ట్లో చెప్తారు. కానీ స్టార్టింగ్లోనే వ్యర్థం అంటూ స్టార్ట్ చేసినాడు ప్రసంగి గారు. అంత వ్యర్థం అని రాస్తే ఏందబ్బా వ్యర్థము అని మనం మిగతాదంతా చదవాలి. చాలా అంటే జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం చాలా అమోఘం. కానీ ప్రభా నా తండ్రి వల్లే భయభక్తులు కలిగిన ఆత్మ కూడా నాలో పుట్టించనేటువంటి బాగుండేదని నాకు చదివినప్పుడు అంతా అనిపిస్తుంది. అంటే ప్రజలను పరిపాలించే జ్ఞానం మాత్రమే, లోక జ్ఞానం మాత్రమే అడిగాడు కానీ సొలొమోన్ గారు, ప్రభా నా తండ్రిలా నేను నమ్మకంగా జీవించే జ్ఞానం కూడా నాకు అనుగ్రహించవా అని అడుగుంటే బాగుండేది నాకు చదివినప్పుడు అంతా అనిపిస్తుంది. దేవుని అడిగితే ఏదైనా ఇస్తాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన జ్ఞానం కంటే వేరేది ఉండదు. లోకం అంతా సంపాదించినా లేని సంతృప్తి దేవునిలో ఉంటే ఏం లేకున్నా సంతృప్తిగానే ఉంటాం, ఉన్నా లేకున్నా సంతృప్తిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, యేసన్న గారు రాసినారు కదా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే మేలు. దేవుని యందు భయభక్తులు కలిగిన ఎంత ఉన్నా నెమ్మది ఉండదు. ఎన్ని వస్తువులు సామాగ్రులున్నా నెమ్మది ఉండదు, ఏమున్నా నెమ్మది ఉండదు ప్రభువు లేకపోతే. అది భక్తులు అనుభవించి రాసినారు, అనుభవంతో రాసినారు ఇక్కడ ప్రసంగి గారు. ప్రసంగి అంటే మనము చూద్దాం అసలు ఎందుకు సొలొమోన్ గారే అన్నదానికి కూడా మనం చూసుకుందాం బైబిల్ స్టడీ కాబట్టి. ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానం అది పరసంబంధం అయితే చాలా బాగుంటుంది. యాకోబు 3:17 ఉంటుంది కదా, ఆ జ్ఞానం అయితే బాగుంటుంది. పైనుంచి వచ్చే జ్ఞానం ఏంటంటే మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది. దేవునికి సులభంగా లోబడిపోతారు. చాలా మంది లోబడరు, ఎన్ని పనిష్మెంట్లు వచ్చినా లోబడరు, ఎంత మాట్లాడినా లోబడరు. నాది నాదే నీది నీదే అన్నట్టుగా అట్లానే కొనసాగిపోతుంది. అది పైనుంచి వచ్చిన జ్ఞానం కాదు. తొందరగా లోబడుతుంది, పవిత్రతని ప్రేమిస్తుంది, సమాధానాన్ని ప్రేమిస్తుంది, మృదువుగా మాట్లాడుతుంది, కనికరాన్ని ప్రేమిస్తుంది, మంచి ఫలాలు కనిపిస్తాయి. ఒక చెట్టు నాటినప్పుడు దాని ఫలమును బట్టి తెలియజేస్తుంది అంట అది ఎట్లా ఉంది అనేది. మన జీవితంలో మనం మాట్లాడే మాటను బట్టి, మన జీవితాన్ని బట్టి మన ఫలాలు దేవుడు చూస్తాడు, ప్రజలు కూడా చూస్తారు. పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు. పైనుంచి వచ్చే జ్ఞానంలో ఇవి కలిగి ఉండాలి. ఇందులో ఉంటే దేవుడు ఎన్ని ఇచ్చినా అన్ని. అందుకే సొలొమోన్ గారు దేవుని లేని జీవితంలో జీవించి దాదాపుగా ప్రసంగి గ్రంథాలు 37 సార్లు చెప్పినాడు వ్యర్థం 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 అని. అంతే కదా, ఎక్కువ పదాలు వ్యర్థం అని ఒక 37 టైమ్స్ రాస్తే, సూర్యుని క్రింద అనే మాట కూడా 21 టైమ్స్ 21 సార్లు రాసినాడు. ఎందుకంటే నీటి తరచి సహజంగా ఏమంటారు భూమి మీద అని వాడేస్తారు. కానీ జ్ఞాని కదా, అందుకే సూర్యుని క్రింద అంటే భూమి మీద అని. సూర్యుని క్రింద ఏముంది? భూమి ఉంది, భూమి మీద మనము ఇంకా రకరకాల పక్షులు, జంతువులు ఇవన్నీ ఉన్నాయి. అది సొలొమోన్ గారు చెప్పదలిసింది. ఆయన రైటింగ్సే, ఆయన జ్ఞానమే వేరుగా ఉంటుంది, ఆయన వివరణే వేరుగా ఉంటుంది. కాబట్టి టోటల్గా మనకు ఇక్కడ చెప్పదలిసింది ఏంటంటే, సొలొమోన్ గారు ఎఫెసీ 3:1-4 మనం చూస్తే, పైన వాటిని ఎత్తకండి అని సారాంశము ఇందులో చూస్తాం ప్రసంగిలో. ఎందుకు పైన వాటిని చూడాలంటే, నాకేమనిపించింది అంటే మన జీవం క్రీస్తుతో కూడా ఉంది, మన జీవం దేవుని దగ్గర ఉంది, మన ప్రాణం దేవుని చేతిలో ఉంది, మన ఊపిరి దేవుని చేతిలో ఉంది. అటు చూడాలి మనం. పైకి కింద చూసి ఎన్ని కూర్చుకున్నా చివరికి మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే.
మన జీవం క్రీస్తుతో కూడా ఉన్నది. మనం పుట్టినప్పుడే మన జీవాన్ని, మన ప్రాణాన్ని ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఆయన బ్రతికిస్తేనే బ్రతుకుతున్నాం. ఆయన ఊపిరి పోసినాడు. ఊపిరి పోసింది దేవుడు మనకి. అందుకే అంటాడు, పౌలు గారు కూడా ఒకసారి ఉపయోగించినాడు వ్యర్థం అని. అది ఈ వ్యర్థం కాదు, క్రీస్తు శిలువ వ్యర్థం కాదు అంటారు. ఎన్నైనా వ్యర్థమైపోతాయి కానీ యేసుప్రభు శిలువ మాత్రం వ్యర్థం కాదు. అది పౌలు గారు చెప్పదలిసింది. కాబట్టి శిలువ మాత్రం వ్యర్థం కాదు. బ్రతుకులో శ్రమ ఉన్నా, నెమ్మది లేకపోయినా, ఏదన్నా ఉండొచ్చు కానీ సొలొమోను అట్లా వ్యర్థమని మాట్లాడినాడు. కానీ క్రీస్తులో ఉన్నవారు, శిలువ భరించిన వారు ఏది కూడా వ్యర్థంగా ఎంచరు. ఏది వ్యర్థమో దాన్ని వ్యర్థం అనుకుంటారు, ఏది శ్రేష్టమైనదో దాన్ని పొందుకుంటారు. సమస్తం వ్యర్థమని ఎవరు అనరు. కాబట్టి ఈ దినాలు మనం చూసినట్లయితే ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఎన్నో వ్యర్థమైన పనులు చేసి వ్యర్థమైన ప్రయాసలు పడుతున్నారు. తృప్తి లేని జీవితాలు జీవిస్తున్నారు. వస్తువులు మార్చేంటే మనుషులు మార్చేస్తున్నారు. ఒక మనిషి బతుకుండగానే ఇంకొక ఫ్యామిలీని పెట్టేసుకుంటున్నారు. ఇటువంటి భయంకరమైనవి జరుగుతున్నాయి. బోర్ కొట్టేస్తుంది. ఒక వస్తువుని పాతకెళ్తే తీసి పక్కన పడేసినట్టు మనుషులను కూడా తీసి పక్కన పడేస్తున్నారు. అట్లాంటి దినాలు ఇవి, నిజంగా అటువంటి దినాల్లో. కాబట్టి ఈ యొక్క ప్రసంగి గ్రంథాన్ని దాదాపుగా క్రీస్తుకు పూర్వం 1931 ఆ ప్రాంతాల్లో సుమారుగా అదే రచించినాడు. కాబట్టి ప్రసంగి అనే దానికి అర్థం కూడా మనం తెలుసుకోవాలి. ప్రసంగి అంటే ప్రసంగించేవాడు, ప్రసంగికుడు అని అర్థం. మాకు చిన్నప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు, విస్తారంగా మాట్లాడేవాడు. నోట్లో మాటలు ఎట్లా దొల్లిపోతుంటాయి నాన్ స్టాప్గా. అందరు అబ్బాయికి ప్రసంగి అని పెట్టినారు. అబ్బాయి పేరు అది ఇప్పటికి నాకు గుర్తులేదు. ప్రసంగి అని పెట్టినారు కదా ఒక టైంలో అన్నది అదొక్కటే గుర్తుంది. ఎక్కువగా అంటే మాట్లాడేవాడు అని. అట్లా ప్రసంగించేవాడు ప్రసంగికుడు. అంటే డ్రైవింగ్ చేసేవాడు డ్రైవర్ లాగా, పెయింటింగ్ చేసేవాడు పెయింటర్ లాగా, ప్రసంగం చేసేవాళ్ళు ప్రసంగికుడు అంటారు. ప్రసంగమే ఉన్నదంతా ప్రసంగమే. సొలొమోన్ గారు రాశారు రాతపూర్వకమైన ప్రసంగం. కాబట్టి మనం ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. సొలొమోన్ గారు రాసిన దాంట్లో సామెతలు, పరమగీతాలు, ప్రసంగి ఇవి మనం చూస్తాం. వరుస క్రమంలో మనం చూస్తే మొత్తం సామెతలు రాసినాడు. చాలా జ్ఞానవంతమైన సామెతలను కానీ మనకు గుర్తొచ్చే జ్ఞానమే. జ్ఞానం ఎంత జ్ఞానం అంటే ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో అంటూ రాసినాడు. బుద్ధిహీనత ఏదో జ్ఞానం ఏదో రాసినాడు. చక్కగా రాసినాడు. యవ్వన కాలంలో రాసినాడు సొలొమోను గారు సామెతల్ని. పరమగీతాలను కూడా అదే వయసులో రాసినాడు. తర్వాత పరమగీతాలు రాసినాడు. అవసాన దశలో ప్రసంగి గ్రంథం రాసినాడు. నిరాశావాదంగా కనిపిస్తుంది మనకు ప్రసంగి గ్రంథం. చాలా మంది ఏమంటారు, ఫస్ట్ పరమగీతాలు రాసినారు, పరమగీతాల తర్వాత సామెతలు, తర్వాత ప్రసంగి అని వరుస క్రమంలో చూస్తే మనము అంటే సర్చ్ చేసుకుంటే హిస్టారికల్ గా చూసుకుంటే అవి మనకు కనిపిస్తాయి. ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు సామెతలు, పరమగీతాలు ఏమో యవన ప్రాయంలో ఉన్నప్పుడు రాసినారు. ప్రసంగి అయితే చివరి దినాల్లో. తర్వాత తెలుగులో ప్రసంగి గ్రంథము అంటాం కదా, అయితే పాత నిబంధన అంతా కూడా హీబ్రూలో, మొట్టమొదటి హీబ్రూలోనే రాయబడింది, అంటే ట్రాన్స్లేట్ చేయబడింది. హీబ్రూ భాషలో మనం కొన్ని అంటే హీబ్రూ నాకేమో అంటే రాదు, కొన్ని వర్డ్స్ మనం అంటే వెతుక్కుంటే సర్చ్ చేసుకుంటే కొన్నిటికి మనకు అవసరమైన వాటికి కొన్ని సర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. హీబ్రూ భాషలో ఏముందంటే కొహెలెత్ అని ఉంటుంది హీబ్రూలో ప్రసంగిని. పాత నిబంధన అంతా కూడా ఫస్ట్ హీబ్రూలో, తర్వాత గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేయబడింది. కాబట్టి గ్రీకులో వచ్చేసి ఎక్లీషియాస్టిస్, అంటే ఇది ఇంగ్లీష్లో కూడా సేమ్ ఇదే పేరు కదా. ఇంగ్లీష్లో కూడా ప్రసంగిని ఎక్లీషియాస్టిస్ అంటారు కదా, అది. కాబట్టి ఏదేమైనప్పటికీ కొలెహెత్ అంటే బోధకుడు, ప్రీచర్, సమకూర్చువాడు, సంఘ నాయకుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ద లీడర్ ఆఫ్ అన్ అసెంబ్లీ అని. ఆయన ఒక లీడర్గా ఉంటాడు, ఆయన సమకూర్చువాడుగా ఉంటాడు అని కూడా, ప్రసంగించేవారు, బోధ చేసేవారు ఏ విధంగా ఉంటారు అని కూడా ఈ మీనింగ్స్ మనకు వస్తాయి. కాబట్టి ప్రసంగ అనే పదం కూడా ఇక్కడ 7 times ఉంటుంది. మా ఫస్ట్ అధ్యాయంలో 3 times ఉంటుంది. తర్వాత 12th కూడా ఉంటుంది. మధ్యలో 7th chapterలో ఉంటుంది. అంటే ఫస్ట్ చాప్టర్లో 1 to 12 verse కనిపిస్తుంది ప్రసంగి అనే పదం. తర్వాత 7th chapter 27, 12th chapter 8, 9, 10 వచనాల్లో కనిపిస్తుంది. మనం బైబిల్ స్టడీ కాబట్టి కొన్ని విషయాలు అట్లా చెప్పుకుంటున్నాం. రాసిన వారు మాత్రం సొలొమోను లేదు, కానీ సొలొమోనే. సొలొమోను అన్నదానికి కొన్ని మాటలు చూసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. సొలొమోను రాసినారు, సొలొమోను కాదు అని చాలా మంది అంటారు. ప్రసంగి మనం 1:1 చూస్తే దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండగా ప్రసంగి పలికిన మాటలు. మరి దావీదు కుమారుడు అనగానే ఇక్కడ సొలొమోను, దావీదు తర్వాత దావీదు కుమారుడు సొలొమోనే అని అర్థం చేసుకోవాలి. అసలు ఈజీగా ఉంది.
కానీ చాలా మంది అట్లా చెయ్యరు, ఎందుకంటే బైబిల్ అందరు కరెక్ట్గా అర్థం చేసుకోలేక. ప్రసంగి 1:12 ఏముంటుందంటే, ప్రసంగి నేను యెరూషలేమునందు ఇశ్రాయేలు మీద రాజునై ఉంటిని. అంటే దావీదు కుమారుడు చాలా మంది ఉన్నారు కదా, గతంలో కదా పరిపాలించి తిని అన్నాడు కదా అన్నట్లుగా అంటారు. నిజంగా దేవుని అంటే అంత జ్ఞాని ఎవరున్నారు? దావీదు కుమారుల్లో జ్ఞాని సొలొమోను గారే కదా. కాబట్టి అట్లా ఉంటుంది అనమాట. తర్వాత 1:16 కూడా మనం చూసుకున్నట్లయితే, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరూ కంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించుతున్నాను, జ్ఞానమును విద్యను నేను పూర్ణంగా అభ్యసించుతున్నానని నా మనసులో నేను అనుకుంటేనే అంటాడు. అది మన 1 రాజులు 3:12 చూస్తే మనకు అర్థమవుతుంది. నీవు ఇలాగ అడిగినందుకు నీ మనవి నేను ఆలకిస్తున్నాను అని దేవుడు చెప్తాడు కదా. బుద్ధి వివేకం గల హృదయానికి ఇస్తున్నా, పూర్వీకులు నీ వంటి వాడు ఒకను లేడు, ఇంక మీద నీ వంటి వాడు ఒకను ఉండడు. ఈ వాగ్దానము సొలొమోను గారికే ఇచ్చినారు స్పెసిఫిక్ గా, ఇంకెక్కడ చూడం మనం. దాదాపుగా జ్ఞానం అడిగింది సొలొమోను గారే. సొలొమోను మాత్రమే దీనికి ఈ వాగ్దానం దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. తర్వాత ప్రసంగి 2:8 కూడా చూస్తే, నా కొరకు మీరు వెండి బంగారములు రాజులు సంపాదించుకున్న ఆయా దేశంలో దొరుకు సంపద ఇవన్నీ నేను కూర్చుకున్నా అని రాస్తాడు ప్రసంగి 2:8. ఇది మన చరిత్రలోకి వెళ్ళి మనం అప్లై చేసుకుంటే 1 రాజులు 10:11 చూస్తే ఆయన అన్ని వివరించుకుంటాడు తనకు కలిగిందంతా. నాకు ఓఫీరు దేశం నుండి బంగారం తెచ్చిన హీరాము, ఓఫీరు నుండి చందనపు ప్రాణులు రత్నములను బహు విస్తారంగా ఉన్నాయి. నాకు చందన ప్రాణుల చేత రాజు యెహోవా మందిరానికి రాజనగరానికి స్తంభములను గాయకులకు సితారులు స్వరమండలము చేయించిన. ఇప్పుడు అటువంటి చందన ప్రాణులు అసలు దొరకవని చెప్తాడు. ఎక్కడ కూడా కనబడమంటే ఈ దినాల్లో అంత ఐశ్వర్యవంతుడు. జనసలు 15 వరకు తర్వాత చదివితే దాని గురించి ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ప్రసంగి గ్రంథంలో తను చెప్పింది, రాజుల గ్రంథంలో చూసినవి మనకు సొలొమోను గారే అని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. 2:8 కూడా మనం చూసినట్లయితే ఏమంటాడంటే ప్రసంగిగా 2:8, నా కొరకు నేను వెండి బంగారంలో రాజులు సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకులను గాయకురాండును మనుషులు ఇచ్చించు సంపదను సంపాదించుకొని బహుమంది ఉత్పత్తులు ఉంచుకొని. అదే కదా ఇక్కడ ఉంది కదా, స్వర మండలాలన్నీ కూడా నేను వాటితో తయారు చేసిన అని రాజుల గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఇంకా 2:7 కూడా మనం చూసినట్లయితే, పని వారిని పనికత్తలను సంపాదించుకుంటుంది, నా ఇంటి పుట్టిన దాసులు నాకు ఉండేది. ఇదే మన రాజుల గ్రంథంలో చూసిన పనివారిని పనికత్తలను అని. కాబట్టి ఇది రాసింది సొలొమోను గారే అన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఎన్నో కట్టించుకున్నాడు కట్టడాలు ఆయన. ప్రసంగి 2:4-6 వరకు కూడా చెప్తాడు ఏమేమి కట్టడి. అవి రాజుల గ్రంథంలో కూడా ఉన్నాయి. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుని, ద్రాక్ష తోటలు నాటించుకుని, నా కొరకు తోటలు శృంగార వనములు చేయించుకొని, వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటితని, వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులను కూడా త్రవ్వించుకుంటుని, పని వారిని పనికత్తులు సంపాదించుకుంటుని. మనం ఇప్పుడు చూసినాం కదా రాజుల గ్రంథంలో పనివారు పనికత్తులు ఎన్నో కట్టించుకుని. ఇంకా 1 రాజు 4:33 చూస్తే అక్కడ సొలొమోను గారే కదా అక్కడ ఉన్నాడు 4వ అధ్యాయంలో. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో మొలుచు హిస్సోపు మొక్కనే గాని, చెట్లు వాటిని గురించి కూడా అంతా అతనే సొలొమోను గారు రాసినారు. మృగాల గురించి, పక్షుల గురించి, ప్రాకు జంతువుల గురించి, జలచరాల గురించి, వీటన్నిటిని గురించి సొలొమోను గారు రాశారు. అదే ఇక్కడ ప్రసంగిలో ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి జలచర విస్తారమైన తెలివితేటలు కలిగి ఉన్నాడు సొలొమోను గారు. కాబట్టి ప్రసంగి అంటే సొలొమోను గారు రాసిన గ్రంథము. అందుకే నేను అనుకుంటూ రాసినారు. తను అనుభవించిన అన్ని కదా మనం పర్సనల్ గా తెలుసుకున్న వాటిని ఏమంటాం, నేను ఇట్లా అనుకున్నా, నేను ఇట్లా అనుభవించా, నేను ఇట్లా వ్యర్థమైందని నేను భావిస్తున్నాను ఇప్పుడు అని చెప్పేటప్పుడు అన్ని అనుభవపూర్వకంగా వచ్చిన వాటిని మన సాక్ష్యం చెప్పేటప్పుడు ఎట్లా మనం చెప్తామో, నేను గతంలో ఇట్లా ఇప్పుడు ఇట్లా అని అట్లా రాసుకొచ్చినాడు ప్రసంగి గారు. ఆ విధంగా ఇంకా ప్రసంగి 7:20 మనం కానీ చూసినట్లయితే, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. అది తరచి చూసినాడు సొలొమోను గారు. పాపం చేయని వాడు ఎవ్వరు లేరు అని రాస్తా ఉన్నాడు. 1 రాజులు 8:46 కూడా ఉంటది. చరిత్రలోకి వెళ్తే పాపం చేయని వాడు ఒకడునూ లేడు అని ఉంటది. 1 రాజులు 8:46 ప్రసంగి కూడా ఇదే చెప్తా ఉన్నాడు. తర్వాత ప్రసంగి 12:19 ఉంటుంది. సంతోషించే విషయంలో కూడా ప్రసంగిగా లాస్ట్ చాప్టర్లో 12వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమంటాడంటే,
ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానం బోధించును, అతడు బోధించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుగ్రహపరచెను అంటది. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చియు మాటల యథార్థభావము రాయుటకు పూనుకొనెను అని అంటది. కాబట్టి ఈ విధంగా సొలొమోను గారు రాసింది అని మనం రాజుల గ్రంథంలో మనము దాంతో పోల్చుకుంటా చెప్పినాం కదా. మొదటి రాజు 4:32 చూస్తే ఇవన్నీ కూడా ఉన్నాయి. అతడు 3000 సామెతలు రాశాడని, 1005 కీర్తనలు రచించినాడని మనం అక్కడ చూడొచ్చు. కాబట్టి ప్రసంగిలో చెప్పిన విషయాలు మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను గారి యొక్క జీవితంలో రాజరికంలో ఉన్నప్పుడు విషయాలు రెండు ఒకటేగా ఉన్నాయి. కాబట్టి సొలొమోను రాశారంటానికి మనకు అనుమానం ఏమీ లేదన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం సొలొమోను గారు రాసిన గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను, సంపద కలిగిన సొలొమోనుకున్న ఆస్తి ఎవ్వరికీ లేదు. అందరూ ఆయనకున్న కీర్తి అసలు ఎక్కడా లేదు. ఆయన కీర్తిని, ఆయన యొక్క మాటలు వినటానికి ఆయా రకాల దేశాల నుంచి వచ్చి వినేవాళ్ళంట. షేబా దేశపు రాణి వచ్చింది మిమ్మల్ని గురించి విన్నా. చాలా మంది మనుషులు కూడా అనుకుంటారు నేనంటూ ఒక స్పెషల్గా ఉండాలా, నా గురించి అందరూ ఎప్పుడు చెప్పుకోవాలి, నేను ఒక స్పెషల్. అది మానవులకి సాధ్యం కాదు. ఆయన రాజరికంలో ఉండి దేవుడిచ్చిన జ్ఞానం కాబట్టి దేవుడిచ్చింది అయితే అది అనేకుల దగ్గర స్ప్రెడ్ అయిపోతుంది. దేవుడిచ్చిన జ్ఞానమా, దేవుడిచ్చిన వాక్యమా, దేవుడిచ్చిన తెలివితేటలా, దేవుడిచ్చిన సాక్ష్య జీవితమా, అవి అనేకుల దగ్గరికి వెళ్తాయి. మన సొంతంగా ప్రయాసపడుతుంటాం. చాలా మంది ఉంటారు, నన్నే చూడాలి, నా చీరే చూడాలి, నన్నే మెచ్చుకోవాలి, అందరు నన్నే పట్టించుకోవాలి, ఇంకెవ్వరిని పట్టించుకోరు, ఇంకెవ్వరితో నాతోనే మాట్లాడాలి. అది అవ్వదు. నేనుంటేనే పనులు జరుగుతాయి అని నాకు చెప్పి చేయాలి అంటే ఏది అడగరు. మన యోగక్షేమాలు వాళ్ళకి అనవసరం. ఏం కావాలి, మనం ఏదైనా బాగుపడతా ఉంటే అందులో పుల్లయ్యటానికి కావాలి. అది అవ్వదు. మనం ఉన్నా లేకున్నా, నేనున్నా లేకున్నా అన్ని జరిగిపోతూనే ఉంటాయి. అదే సొలొమోను గారు చెప్పేది. మనం ఉన్నా లేకున్నా జరిగే పని జరిగిపోతూనే ఉంటాయి. మనం అనుకుంటే నేను లేని ఏది కాదని. ప్రభు ఉంటే చాలు, దేవుని బిడ్డలకైతే అన్నీ జరిగిపోతాయి. అది కాబట్టి మనం ప్రసంగి కనుక మాట్లాడిన 1:12 వచనంలో మనం చూసినట్టు ఫస్ట్ చాప్టరు, ప్రసంగి అయిన నేను యెరూషలేము నందు ఇశ్రాయేలు మీద రాజునై ఇంటిని, ఇశ్రాయేలు మీద రాజుగా నేను ఉన్నాను అని చెప్పుకొస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా మనం ఈ విషయాలను బట్టి మనం అనేకమైన విషయాలను బట్టి సొలొమోను గారు రాశారు అని మనం చెప్పుకున్నాం. ప్రసంగి గ్రంథాన్ని 5 భాగాలుగా చూడొచ్చు. మొదటి భాగమేమో 1-2 చాప్టర్స్ చూడొచ్చు. రెండో భాగము 3-4-5 చాప్టర్స్, మూడో భాగంగా 6-7-8 చాప్టర్స్, నాలుగో భాగంగా 9-10, ఐదో భాగంగా 11-12. అయితే మనం ఈరోజు మొదటి అధ్యాయం చెప్పుకోబోతున్నాం కాబట్టి ఫస్ట్ చాప్టర్లో మనకు మొత్తం 8 వర్సెస్ ఉన్నాయి. 8 వర్సెస్లో కూడా ఫస్ట్ టు 11 వర్సెస్ ఒకలా చెప్పుకోవచ్చు విభజించుకొని, తర్వాత మిగతావి ఇంకొక భాగంగా మనం చెప్పుకోవచ్చు.